మీరు ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజియస్ట్ స్కామ్ ఏంటండి? 4 of the cricketers lost the money. అందులో కూడా ఉన్నాడు. He lost crores. Every second కి there are 11 scams or frauds happening in India. ఫస్ట్ ఒక 10,000 కట్టేది, తర్వాత 49,000 కట్టేది, మళ్ళీ 59,000 కట్టేది. ఏంది వెంటనే కట్టేదో నేను చూడగానే నేను Someone is continuously observing you. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఎట్లా కనిపెట్టారు? ఫ్యాషన్ లో ఎన్ని ట్రెండ్స్ వస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఈ స్కామ్స్ ఫ్రాడ్స్ లో మాత్రం వాళ్ళు దిన అభివృద్ధి చెందుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయిస్తారు. ఫస్ట్ ఆ గ్రూప్ లో మీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఆ ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, బాగుంది, ఇంత రిటర్న్స్ వచ్చేసి అనిపిస్తుంది. సడన్లీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు అందులో నుంచి మనీ రావు. క్రెడిట్ కార్డ్ ఇస్ లైక్ ఎ నైఫ్. కిచెన్ లో ఉంటే కూరగాయలు తరుగుతుంది, రాంగ్ గా యూస్ చేస్తే అది హర్ట్ చేస్తుంది. సేమ్ వే క్రెడిట్ కార్డ్ ని కూడా ప్రాపర్ గా యూస్ చేస్తే క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేస్తుంది అది. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సొసైటీలో చాలా మంది ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళ స్తోమతకు మించి, వాళ్ళ తాహతుకు మించి కార్ కొని, హౌస్ కొని లోన్స్ తీసేసుకుంటారు. సరే, సొసైటీ దాన్ని అప్రిషియేట్ చేస్తుంది, మంచి కార్ ఉంది, మంచి లోన్ ఉంది అని. బట్ వాళ్ళు అక్కడ తీసుకున్న లోన్కి ఈఎంఐ ట్రాప్లో పడిపోతున్నారు. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, కట్టకపోతే ఆ కార్ లాగేసుకుంటారేమో, ఇల్లు లాగేసుకుంటారేమో అని భయంతో ఉంటారు. ఈ ఆన్ అ పాజిటివ్ నోట్ కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, బట్ ఇంకొక సైడ్ చూస్తే వాళ్ళు ఒక ఈఎంఐ ట్రాప్లో పడిపోతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు కూడా. దాని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు మన సొసైటీ ఎలా ఉందంటే, కార్ అండ్ ఇల్లు ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ అన్నట్టు ఒక ట్రాప్లో ఉండిపోతున్నాం మనం. బిహైండ్ దట్ మీరు అన్నట్టు లోన్స్ ఏమున్నాయి ఎవరికి కనిపించవు, ఎందుకంటే అవి మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా డెబిట్ అయిపోతుంది కాబట్టి. సో మీకు కనిపించేదల్లా అక్కడ ఆస్తి, లైక్ కార్ కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, కానీ దాని వెనుక కట్టేది ఎవరు? మీరే మళ్ళీ. సో ఇట్స్ లైక్ వీఆర్ ట్రైన్డ్ అనమాట. ఓకే, అవి ఉంటేనే మనం సక్సెస్ఫుల్, అవి ఉంటేనే మనం ఒక మెట్టుకు ఎదిగామన్నట్టు ఉంది. సో దీనివల్ల ఈఎంఐస్ తీసుకొని ఒక సోషల్ స్టేటస్ క్యూ అంటారు కదా, అందులో పడిపోతున్నాం ఆ ట్రాప్లో మనం. అరే, లైఫ్లో మనకు సెటిల్ అవ్వాలంటే ఉండాలి, ఇక్కడ వెళ్ళాలంటే కార్లు ఉండాలి. ఇంతకుముందు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే లాట్ ఆఫ్ పీపుల్ డ్యూ టు ఫ్యామిలీ రీజన్స్ ఆర్ ఎనీథింగ్ కార్ కొన్న, ఇఫ్ యూ సీ కార్స్ ఏదైతే కొనే రేట్ కూడా చాలా పెరిగిపోయింది. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ పర్చేసింగ్ కార్స్ దట్ హస్ ఇంక్రీజ్. ఇప్పుడు ప్రతి ఇంట్లో కార్ ఉంటుంది, బైక్ ఉంటుందో లేదో తెలియదు, కానీ కార్ అయితే ఉంటుంది. అండ్ ఒక్కొక్కరి ఇంట్లో రెండు లైక్ మొత్తం ఫ్యామిలీకి ఒక సైజ్ ఆఫ్ కార్, ఓన్లీ ఆఫీస్కి వెళ్ళడానికి ఒక సైజ్ ఆఫ్ కార్. దీనివల్ల మనకు తెలియకుండానే, అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు ఇంతకుముందు లోన్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉండేది. మీరు బ్యాంక్ వెళ్ళాలి, ఫామ్ సబ్మిట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఒక 3-4 టైమ్స్ విజిట్ చేయాలి బ్యాంక్. ఇప్పుడు ఎలా ఉందంటే అట్ అ క్లిక్ ఆఫ్ ఎ బటన్ ఇన్ అ యాప్, మీకు ఆ బ్యాంకింగ్ యాప్లోనే మొబైల్లోనే మీకు అప్లై చేసేయచ్చు, అన్నీ అయిపోతుంది అక్కడే. వాళ్ళ ఏజెంటే మీ ఆఫీస్ దగ్గర కానీ మీ ఇంటికి కానీ వచ్చేసి సైన్ తీసేసుకుంటారు. సో ఇట్స్ లైక్ అంత యాక్సెసిబుల్ అయిపోయేసరికి అడుగుతున్నారు కూడా, కార్ లోన్ కావాలా, ఫోన్స్ వచ్చి మనం కూడా తీసుకుంటే ఏమవుతుంది, రోజు ఇంత దూరం ఏం ట్రావెల్ చేస్తాం, 2 kilometers కూడా దూరం అయిపోయింది మనకి. ఇంతకుముందు 2 kilometers కూడా మనం 10 kilometers కూడా యూస్ టు గో ఆన్ 2-wheeler. అండ్ మోర్ ఓవర్ కంపారిజన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒకరింట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అండ్ 10 kilometers దూరం నుంచి కార్ ఆఫీస్కి వస్తున్నారంటే కార్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ హిమ్. బట్ ఇప్పుడు ఓకే, వాళ్ళు కొంటున్నారు, మనం కూడా కొనుక్కుందాము, మనం కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఉంటేనే ఎంజాయ్మెంట్ అనే దానికి వెళ్ళిపోయాం మనం. సో సంథింగ్ ఈజ్ లైక్ మనకి ఎలా అయిపోయిందంటే సొసైటీలో ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, ఇల్లు కొనేసుకో, కార్ కొనేసుకో, అదే ఇట్స్ లైక్ అల్టిమేట్ గోల్. ఇంకా మీకు అది ఒకప్పుడు జాబ్ చేస్తున్నావు కదా అమ్మ పెళ్లి చేసుకుంటారా ఇదని ఉండి, ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా ఇల్లు కొనుక్కోవడానికి ఏంటి అలా. వాళ్ళు ఎక్కడ అడుగుతారన్న భయానికి మనమే ముందు కొనేసుకుంటున్నాం. యాక్చువల్లీ చూస్తే ఆ 4-seater లో ప్రతిసారి ఎప్పుడు ఒకరే ఉంటారండి. అండ్ దానివల్ల ఎంత పొల్యూషన్, ఎంత ట్రాఫిక్ ఉంటుంది. అండ్ కార్ పూలింగ్ సిస్టమ్, వేరే వాళ్ళ కార్లో వెళ్ళాలంటే నేను ఎందుకు వెళ్ళాలి, నా కార్లో నేను వెళ్తాను దర్జాగా అన్నట్టు అయిపోయింది మనకి. అండ్ సస్టైనబిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి దీనివల్ల మనకి. లైక్ పొల్యూషన్ ఇంక్రీజ్ అయ్యి ఇదంతా ఇఫ్ యూ సీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. అండ్ ఇదే లోన్స్ అండ్ ఈఎంఐస్ త్రూ చాలా మంది కూడా అప్పు తీసుకొని, అంటే వేరే ఏది రీజన్ అయినా కావచ్చు, లేకపోతే ట్రిప్కి వెళ్ళాలనుకోవచ్చు, తీసుకుంటున్నారు, అప్పు చేస్తున్నారు బేసిక్గా. ఆ తర్వాత ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అవ్వచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, వీటన్నిటికీ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను లోన్ ఎందుకు తీసుకుంటున్నారో దానిపైన డిస్కషన్ కాదు. ఇప్పుడు తీసుకున్న లోన్ని ఎంత క్విక్గా రీపే చేయాలి, ఆ రీపే చేసే టెక్నిక్స్ ఏముంటాయి?
సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి ఈ మెథడ్స్ తెలియక వాళ్ళు ట్రాప్‌లో పడిపోతున్నారు. తీర్చలేక ఒక మెంటల్, సైకాలజికల్ ఇష్యూస్‌లో ఉంటున్నారు. సో బేసిక్‌లీ ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. యాజ్ యూ సెడ్ మనకి ఇప్పుడు ట్రిప్‌కెళ్ళాలన్న లోన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే సేమ్ యాక్సెసిబిలిటీ. యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ ఎవ్రీ డే మీకు అట్లీస్ట్ 3-4 మెసేజెస్ వస్తాయి. Exactly. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పర్సనల్ లోన్, ఇంత ఎక్స్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ ఉంటుంది అది. సో మనకి వెళ్ళి తీసుకుందాము 10,000 20,000 కదా మన ట్రిప్కి సరిపోతుంది. అలా అలా వాట్ హ్యాపెన్స్, పర్సనల్ లోన్స్కి హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ. 14.5 ఎగ్జాక్ట్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 12%. డిఫరెంట్ ఇంకా 15-16 ఇంకా మీ క్రెడిట్స్ కొని బట్టి దాన్ని బట్టి ఇస్తారు. సో మోర్ ఓవర్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అలా లోన్స్ తీసుకొని అండ్ వెన్ ఎవర్ మనకి ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఎవ్రీ ఇయర్ మనకి అప్రైజల్ సాలరీ క్లాస్ తీసుకోండి, అప్రైజల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ లోన్ని క్లియర్ చేయకుండా ఇంకా దానికి మన లైఫ్ స్టైల్ స్పెండింగ్స్ కానీ అలా అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇఫ్ మనం ఉన్న లోన్స్ క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ దేర్ ఆర్ 2 ways. ఫస్ట్ మీరు చాలా చిన్న అమౌంట్స్ లోన్ అయితే ఏమో ఉంటాయో అవి క్లియర్ ఆఫ్ చేసేయండి. దానివల్ల మీకు ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే ఇది క్లియర్ 5 లోన్స్ ఉన్నాయనుకోండి, లెట్స్ అజ్యూమ్ ఒక చిన్నదాన్ని క్లియర్ చేశారనుకోండి, మీకు ఒక మోటివేషన్ వస్తుంది. అరే ఇది క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ నేను వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. దర్ ఇస్ అనదర్ మెథడ్ కాల్డ్ డెట్ అవలాంచీ మెథడ్. ఇందులో ఏమవుతుందంటే మనకు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ లోన్ లైక్ క్రెడిట్ కార్డ్ అండ్ ద పర్సనల్ లోన్స్ హ్యావ్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఈ ఏదైతే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికి ఎక్కువ పే చేస్తుంటాం కదా, దాన్ని రీపే చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అమౌంట్ ఉన్నప్పుడల్లా, సో మీకు అనేది ఒక బర్డన్ తగ్గిపోతుంది. హైయెస్ట్ ఫస్ట్ ప్రయారిటీ క్రెడిట్ కార్డ్స్ అండ్ దెన్ పర్సనల్ లోన్స్, బికాస్ క్రెడిట్ కార్డ్స్ హ్యావ్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ డోంట్ pay monthly, it is like 3.5 to 4%. On an annum, it is like 36 to 40%. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ కూడా స్ట్రక్ అవుతారు. 4% కదండి, దట్స్ పర్ మంత్, నాట్ అన్ ఇయర్ బేసిస్. 4% నాట్ ఈవెన్ సేవింగ్స్ బ్యాంక్ ఇస్తుంది ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్. కొన్ని బ్యాంక్స్ 2.7% ఇస్తుంది మనకి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4% ఇస్ పర్ మంత్ యు ఆర్ పేయింగ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ ని టార్గెట్ చేయాలి. నెక్స్ట్ ఏవైతే చిన్న చిన్న లోన్స్ ఉన్నాయో అవి తీర్చుకుంటూ వెళ్తే దెన్ యూ విల్ సర్టన్లీ యూ విల్ క్లోజ్ దెమ్ ఆఫ్. బేసిక్ గా సైకలాజికల్ థింగ్ ఇది. సైకలాజికల్ గా మనకి బర్డన్ అనేది తగ్గిపోయి భారం తగ్గిపోతుంది, మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో ఒక వైబ్ క్రియేట్ అవుతుందండి సిబిల్ స్కోర్ పైన. అంటే పెళ్లి చేసుకునేప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని అంటారు, కానీ ఇప్పుడేమో అమ్మాయి వాళ్ళు అబ్బాయి సిబిల్ స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఏం తెలుస్తుందండి సిబిల్ స్కోర్ నుంచి? జస్ట్ ఎ స్మాల్ కరెక్షన్, దట్ ఈస్ నాట్ సిబిల్ స్కోర్, ఇట్స్ యాక్చువల్లీ క్రెడిట్ స్కోర్. ఓకే, ఏంటి డిఫరెన్స్? సో సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ స్కోర్ అనే టర్మ్ వచ్చేసి జనరిక్ టర్మ్. సో క్రెడిట్ స్కోర్ ని తెలుసుకోవడానికి మనకు 4 ఏజెన్సీస్ ఉన్నాయి ఇండియాలో, విచ్ ఇస్ గవర్న్ బై RBI. సో ఇట్స్ లైక్ సిబిల్, వీ హ్యావ్ ఎక్స్పీరియన్, వీ హ్యావ్ ఈక్విఫాక్స్ అండ్ వీ హ్యావ్ క్రిఫ్. ఈ 4 ఏజెన్సీస్ నుంచి వస్తాయి. కాకపోతే ఇందులో సిబిల్ అనేది పాపులర్ అన్నమాట, అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ యూజ్ దట్ స్కోర్. అందుకోసమని మనం ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తుంటాం. లైక్ ఒకప్పుడు టూత్ పేస్ట్ అంటే టూత్ పేస్ట్ అని అడిగేవాళ్ళు కదా, కోల్గేట్ అని అడిగేవాళ్ళు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ సిబిల్ అనమాట. సిబిల్ ఇస్ వన్ ఆఫ్ ద క్రెడిట్ స్కోర్ రిపోర్టింగ్ ఏజెన్సీ. సో ఆల్ సిబిల్ స్కోర్స్ ఆర్ క్రెడిట్ స్కోర్స్, బట్ నాట్ ఆల్ క్రెడిట్ స్కోర్స్ ఆర్ సిబిల్ స్కోర్స్. సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే మహారాష్ట్రలో అయింది, యాజ్ యూ సెడ్. అయితే జస్ట్ బిఫోర్ మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్ వచ్చేసి పెళ్ళి కాల్ ఆఫ్ చేశారు అనమాట. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఆ అబ్బాయి క్రెడిట్ స్కోర్ చాలా లో ఉంది. సో లో ఉంటే ఏంటండి, అబ్బాయి మంచిగానే ఉన్నాడు, సంపాదిస్తున్నాడు అని అడగవచ్చు, బట్ దట్స్ నాట్ ద కేస్. సో వెన్ యూ హ్యావ్ అ లో క్రెడిట్ స్కోర్, వాళ్ళు ఇట్ క్లియర్లీ షోస్ దట్ మీరు మీ ఫైనాన్సెస్ చాలా పూర్గా మేనేజ్ చేస్తున్నారని చూపిస్తుంది. సో వాళ్ళు ఏమనుకున్నారేమో, ఈయన అప్పులే చూసుకుంటాడా లేకపోతే మా అమ్మాయిని చూసుకుంటాడా అనుకున్నారేమో, కాల్ ఆఫ్ చేసేసుకున్నారు మొత్తానికి పెళ్ళి. సో మనకి క్రెడిట్ స్కోర్ కానీ క్రెడిట్ రిపోర్ట్లో ఏం తెలుస్తుందంటే, యూ విల్ గెట్ టు నో ఎన్ని లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, టైంకి రీపే చేస్తున్నారా లేదా, మినిమం ఏమంటారు మన క్రెడిట్ కార్డ్ బిల్ కంప్లీట్గా పే చేస్తున్నారా లేదా, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. సో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే మనకున్న లిమిట్ లో ఎంత యూజ్ చేస్తున్నాం అనేది. సో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు కీప్ ఇట్ బిలో 30% అనమాట.
సో అందుకనే మనం క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడైనా స్వైప్ చేస్తున్నప్పుడు కూడా 1 lakh ఉందనుకోండి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్, వి విల్ సజెస్ట్ యూ నాట్ టు ఎక్సీడ్ 30% ఆఫ్ దట్. అంటే 30,000 మించి వెళ్ళకండి, దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది అని. ఇన్ కేస్ బై ఎనీ హుక్ ఆర్ క్రూక్ ఏదైనా విషయానికి మీరు 30,000 కంటే ఎక్కువ యూజ్ చేస్తే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ బిల్ జనరేట్ అయ్యే కన్నా ముందే ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేసేసేయండి. లైక్ ఇప్పుడు మీకు 1 lakh ఉంది క్రెడిట్ కార్డ్ లిమిట్, మీరు ఆ మంత్లో 50,000 స్వైప్ చేయాల్సి వచ్చింది. సో మీరు ఈ కేసులో ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ బిల్ మీకు ఫస్ట్ జనరేట్ అవుతుంది. సో బై 30 or 31st ఎక్సెస్ 20,000 ఏదైతే ఉందో అది పే చేసేసేయండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్కి ఏం ఇంపాక్ట్ ఉండదు, మీ లిమిట్ కూడా మళ్ళీ మీకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిక్. ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత మంచిగా రీపేమెంట్ చేస్తున్నారు, అతనికి స్కోర్ ఎంత ఉంది. యూజువల్లీ 750 కన్నా అబౌవ్ ఉంటే ఇట్స్ వెరీ కన్సిడర్డ్ as a గుడ్ స్కోర్. ఇట్స్ ఐ విల్ టెల్ క్రెడిట్ స్కోర్ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. మన చిన్నప్పుడు మనకు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి అందులో మొత్తం మన జాతకం మన పేరెంట్స్కి ఎలా తెలుసో, స్కూల్లో ఏం చేస్తున్నామో, ఈ క్రెడిట్ రిపోర్ట్ వల్ల మొత్తం మన జాతకం బయటపడుతుంది. ఫినాన్షియల్గా మనం ఏం చేస్తున్నాము ఏంటి. ఇంకొకటి ఏంటంటే ఈ క్రెడిట్ స్కోర్ వల్ల బ్యాంక్స్కి కూడా ఒక ఇదనమాట, ఇట్స్ లైక్ పారామీటర్. ఓకే, వెదర్ హీ ఆర్ షీ ఈజ్ ఏబుల్ టు రీపే ద లోన్ ఆర్ నాట్. వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ అంటే లోన్ ఇస్తే మళ్ళీ రీపే చేయగలడా అని తెలిసిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఈ మీడియన్ స్కోర్ ఏది మంచి స్కోర్? మంచి స్కోర్ అంటే ఐ వుడ్ సే క్రెడిట్ స్కోర్స్ రేంజెస్ 300 to 900. సో సంథింగ్ అబౌవ్ 750 ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ గుడ్. బట్ 600 నుంచి కూడా ఇట్స్ లైక్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉందనుకోండి, యూ కెన్ నెగోషియేట్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ విత్ బ్యాంక్స్. వాళ్ళు 8% అంటే యూ కెన్ నెగోషియేట్ ను 7.8%. యూ కెన్ డూ దట్. ఓకే. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు చెప్పిన దానికే మనం కట్టుబడి ఉండాలి. వి ఆర్ దట్ కస్టమర్ ఇస్ గాడ్. యాక్చువల్లీ నాకు తెలియదు ఈ విషయం. నా క్రెడిట్ స్కోర్ 798 ఉంది. యూ కెన్ డెఫినెట్లీ నెగోషియేట్. అండ్ మీరు అన్నారు కదా, ఇంకొకటి మన వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆల్రెడీ సొసైటీలో హోమ్ లోన్స్ ఉన్నాయి, కార్ లోన్స్ ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు మీకు ఎప్పుడైతే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవర్ ది టైం మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండి. చిన్నప్పుడు మనం చదవకపోతే ఫస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సెకండ్ టైం పాస్ అయిపోతాం మనం, ఎందుకంటే భయం ఉంటుంది. సేమ్ థింగ్స్ క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు బ్యాంక్ వెళ్ళి ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్, కార్ లోన్ ఏదైతే ఉంటే మీరు ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ నెగోషియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కదా మీ దగ్గర లోను, ఎట్ సమ్ 8% or 8.5% నడుస్తుంది అనుకోండి. చెప్పండి, మా క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయింది, దిస్ ఈజ్ మై క్రెడిట్ స్కోర్. మీరు లోన్ ఇచ్చినప్పుడు నాకు స్కోర్ ఇంత ఉండే, నా ఇన్కమ్ కూడా పెరిగింది, నా క్రెడిట్ స్కోర్ కూడా పెరిగింది, సో నాకు ఇప్పుడు మీరు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించండి అని మాట్లాడుకోవచ్చు. అంటే వాళ్ళు మేము చేయమండి, ఇదే మా చేతుల్లో ఉంది, అది ఇది అంటారు. నేను షిఫ్ట్ అవుతామని చెప్పేసి బట్ షిఫ్ట్ అయ్యే ముందు కన్సిడర్ చేసుకోండి మీరు ఎంత కొన్ని ఛార్జెస్ పడతాయి, ఆ ఛార్జెస్ కన్నా మీ సేవింగ్స్ ఎక్కువ ఉంటే బెటర్ యూ షిఫ్ట్ ఇట్. హూ వాంట్స్ టు లీవ్ అ కస్టమర్ హూ ఈస్ హ్యావింగ్ అ లోన్ ఆఫ్ 30-40 lakhs ఆఫ్ హోమ్ లోన్? ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి.